హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కల్పన మన వ్లాగ్స్. ఏం లేదు, నాటుకోడి పులుసు అండ్ రాగి సంగటి ముద్ద బ్యాచిలర్స్ కూడా చేసుకోగలిగేంత ఈజీగా చూసేయండి. ఫస్ట్ ఆయిల్ పోసుకొని తర్వాత ఆయిల్ వేడెక్కాక కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ మంచిగా వేయించిన తర్వాత నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. తర్వాత పసుపు, తర్వాత మంచిగా శుభ్రం కడుక్కొని పెట్టుకున్న నాటుకోడి వేసుకొని దాంట్లోనే మంచిగా అన్ని మసాలాలు పట్టేట్టు ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్ అవన్నీ బాగా కలపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ సాల్ట్, ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడరు, కొబ్బరి పొడి, తర్వాత ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, కారం అన్నీ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. కాసేపు అలానే సిమ్లో పెట్టుకొని మగ్గించుకున్న తర్వాత కాసేపు అలానే పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ అయిన తర్వాత దాంట్లో తగినన్ని వాటర్ పోసుకొని ముక్క మునిగేదాకా వాటర్ పోసుకొని లిడ్ పెట్టేసి పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ రాగి సంకటి కోసము రైస్ ఉడికించుకోవాలి. మన రేషన్ రైస్ అయితే ఇంకా బాగుంటుంది, టేస్ట్గా ఉంటుంది, బాగా మెత్తగా ఉడుకుతుంది, బాగుంటుంది. అదైన తర్వాత రాగి సంకటి ముద్దలో అన్నం కొంచెం బాగా మెత్తగా అయిన తర్వాత రాగి ముద్దలోకి మనం రాగి పౌడర్ని వేసుకొని కాసేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న దాన్ని బాగా కలిపేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి కాసేపు అలానే పక్కన ఉంచేసేయాలి. కొంచెము అంటే మంచిగా లోపల వాటర్ అంతా ఇంకిపోయి బాగా లోపల వేగిన తర్వాత అప్పటి వరకు కాసేపు లిడ్ పెట్టేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. దాని తర్వాత ఇంకేం లేదు, సింపుల్ అయిపోయినట్టే. ప్లేట్స్ తీసుకొని నెక్స్ట్ రాగి ముద్దలో కొంచెం నెయ్యి వేసుకొని తర్వాత మనం వండుకొని పెట్టుకున్న నాటుకోడి చికెన్ పులుసు వేసుకొని ఇంకా తినేయడమే. అంతే సింపుల్. ఇది బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు, ఈజీ ప్రాసెస్. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో కొంచెం అక్కడ సరిగా కనిపించలేదు. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు తింటే కామెంట్ చేయండి తప్పకుండా. ఓకే అండి, అంతే అండి, సింపుల్. బయట రెస్టారెంట్లోకి వెళ్ళి చాలా డబ్బులు పోసి తినేవాళ్ళు ఇంట్లోనే ఈజీగా చేసుకొని తినేసి హెల్త్ బాగుంటుంది, చాలా బాగుంటుంది. ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే లైక్ చేయండి, తెలుసు కదా, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు ట్రై చేసి చూడండి. ఇంతవరకు తిన్నట్లయితే కంపల్సరీ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఎంతో టేస్టీ, హెల్దీ.